ఈ రెస్టారెంట్ యజమాని పాత వెయిటర్ని పిలిచి అతనికి జీతమిచ్చి, మీ జీతం తీసుకోండి, మీరు రేపటి నుండి రావాల్సిన అవసరం లేదు అని అంటాడు. అతను, ఎందుకు సార్ అని అడుగుతాడు. యజమాని, చూడు, మేము ఇప్పుడు ఈ రెస్టారెంటును విస్తరిస్తున్నాము, కాబట్టి మాకు మీలాంటి నిరక్షరాస్యులు కాదు, చదువుకున్న ఉద్యోగులు కావాలి అని అంటాడు. అతను, కానీ సార్, నేను 10 ఏళ్ల వయస్సు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, మీ నాన్న నన్ను నియమించారు, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే దయచేసి చెప్పండి అని అంటాడు. యజమాని, చూడు, మా నాన్న చేసిన తప్పులను నేను పునరావృతం చేయదలుచుకోలేదు, నా రెస్టారెంట్ అభివృద్ధి చెందాలంటే చదువుకున్న ఉద్యోగులు ఉండాలి అని అంటాడు. వెయిటర్, సార్, ఈ సమయంలో నాకు ఉద్యోగం చాలా అవసరం, ఎందుకంటే మా ఆవిడ గర్భవతి అని అడుగుతాడు. కానీ అతను వినకుండా అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తాడు. తరువాత రోజు ఒక కస్టమర్ వచ్చినప్పుడు కొత్త వెయిటర్ వెళ్లి ఆర్డర్ తీసుకుంటాడు. కస్టమర్, అతను ఎక్కడా అని అడుగుతారు. దానికి వెయిటర్, అతను చదువుకోనందున బాస్ అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు అని చెబుతాడు. అప్పుడు ఆమె, అనుభవానికి మానవత్వానికి విలువ లేదా, ఇలాంటి రెస్టారెంట్లలో నేను తినదలుచుకోలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వచ్చే కస్టమర్లందరూ తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించి రెస్టారెంట్కు నష్టాలు మొదలవుతాయి. తరువాత ఏమి జరిగిందో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చివరికి బాస్ అతన్ని తిరిగి పిలుస్తాడు.